మా నాన్నకు వందనాలు, మీకు అందరికీ నా వందనాలు. నేను కూర పాపిని. మా ఇంట్లో అందరూ దేవునికి నమ్ముకున్నారు, నేను ఒక్కదాన్ని దేవునికి నమ్ముకోలే. మా వాళ్ళు తెల్ల వస్త్రాలతో ఆదివారం ఆట నిండా మా ఇంట్లోనే అవుతారు. నేను ఒక్కదాన్ని దాచిపెట్టుకుంటా. మా అబ్బాయిలో నేను ఏమని అనుకుంటారో ఏమో. మళ్ళీ ముగ్గురికి నెల వచ్చేసరికి దశ భాగంలో నేనే ఇస్తా. పిల్లలకు బాగా లేకుంటే ముందే కానికాయలు తీసి పెడతా, అన్నీ చేస్తా. కానీ అంత ఓపిక, దేవుని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మా తమ్ముడు, పెద్ద తమ్ముడు చచ్చిపోయే పరిస్థితిలో ఉండే. అయితే మనము పెద్ద కులం కదా, వీళ్ళలో నమ్ముకుంటే నేను 4 ఊర్లు తిరుగుతా కదా, ఏం చేయాలబ్బా అని ఇట్లా అనుకునేదాన్ని. ఇట్లా అంత గౌరవపడుతుందండి. నిన్న మా తమ్ముడు బాగాలేక పెద్ద తమ్ముడు పెద్ద బలంతం, దేవుడు అంటే ఇండ్లు అయినా కానీ 10 రూపాయలకు అమ్మి దేవునికి అడిగిపోతాడు. అట్ట ఆయన మా పెద్ద తమ్ముడు. పిల్లోళ్ళకైనా పెద్దలకైనా దేవుడు అంటే ఆయనకు చాలా భక్తి. అక్క, నా మాట ఒక్కసారి నక్క, ఈ ఒక్కసారి రచన తీసుకో అక్క, నా మాట ఈయన, నీకు సోదరు ఉంది అక్క అంటే, రా సరే నీ మాట వింటాలని వచ్చినాక నాకు పానం బాగా లేకుండా ఉండే. నాకు యాంగో పరీక్షలు అన్నీ చేసిండ్రు, గుండెలో ఏం లేదు. అయితే నీకుమ్మ లోపల మిషన్ పెట్టాలా, 2,50,000 అవుతుంది అని అంటారు. ఇక్కడ సోదరులు వచ్చి అక్కడ ప్రార్థన చేసినాక, నీకు ఏం లేదమ్మా, ఏం లేదు, 2,50,000 వద్దు, ఏమొద్దు అని అన్నాడు. డాక్టర్ అన్నాడు. అంత పెద్ద పెద్ద డాక్టర్లు చూసిండ్రు, ఏం లేదన్నారు. నిన్న నేను ఒక్కదాన్నే ఇంటికాడ ఇంతవరకు ఫోన్ చేయలే. నేను ఆకులు ఒక్కల కోసం పొట్టేళ్ళు అమ్ముకున్నా, మేకను గుడికి అమ్మిన, ఆకు ఒక్కలు లేక. డబ్బులు ఎవరు ఇవ్వకుంటే చాలు, ఈ 10,000 కానీ 2,000కైనా అమ్మి ఆకులు ఒక్కలు దండికి తెచ్చుకొని తినేదాన్ని. తెలుసు, నేను నా ఊరు లేకపోతే నా ముఖం అంతా ఎర్రగా ఉంటుంది, అందరికీ తెలుసు. అట్లా దాన్ని అంత గర్వపడేదాన్ని. విగ్రహారాలు 20 ఏండ్ల మా భర్త చచ్చిపోయి. అయితే ప్రార్థన ఒక్కటి చేయను కానీ దేవుడు అంటే భక్తే. పటాలన్నీ తీసుకుపోయి ఏరే గుళ్ళ పాడేసేది, ఏరే దేవునికి మొక్కను, ఏరే పనులు చేయను. మళ్ళీ ప్రార్థనకు రాను, రచన తీసుకోలేదు. కానీ దేవుడు అంటే భక్తే. అబ్బాయి నేను ప్రార్థన పోతే అందరు చూస్తారేమని, నాకు వెళ్ళి అందరు చూసిన వాళ్ళే నాకు, అబ్బా నువ్వు గుడికి వచ్చావు అక్క అంటారేమని నేను ఊరిలో పోతే. ఇట్లా ఇట్లా అనుకునేదాన్ని నేను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా మందికి నేనంటే తెలుసు, వాళ్ళు బాగా గౌరవం గుడికి ఇస్తారు. నేను పోతే ఏమంటే ప్రార్థన కాడ చాలా తిక్కదాని లెక్క ఉంటా. అయితే 20 మంది సంసారానికి జరిపేది నేనే. నా పెత్తనం లేనిది ఎవరు చేయలేరు. మళ్ళీ ఇంట్లో అంతా నేనే, పెద్దరికం కానీ ఏదైనా కానీ అంతా నేనే. వీడికి వచ్చినాక అందరు చాలా మంది అన్నారు, ఈమె తిక్కలామె లెక్క ఉంది, ఈమెకే ముందల పేరు వచ్చింది అని అన్నారు. వీళ్ళంతా అన్నారు. అంటే నేను ఇంటికాడ ఏడ్చుకుంటానే వచ్చిన. బస్సు ఎక్కి నేల నుంచి మా పెద్ద తమ్ముడు అందరూ కూర్చొని ప్రార్థన చేద్దాం పట్టు, అక్క పోతుంది కదా అక్క, ఒక్కసారి పోక, నా ఆకుల మీద ఒక్కల మీద చింత పెట్టుకోగాక అక్క, నువ్వు ఏం చేయగాకు, ఆకులొక్కలు నువ్వు తిందులే, మళ్ళీ వచ్చినాక తిందులే కానీ ఇప్పటికి పో అని చెప్పిండు. సర్లే నాయన అని ఆడికి దొంగతనంగా తెచ్చుకొని గేట్ కాడికి వచ్చారక కళ్ళు గప్పుని తిరిగినాయి. వట్టి పొగా పెట్టుకున్నా నోట్లో, గప్పుని తిరిగినాయి. తీసుకుపోయి అక్కడ పడేసి వచ్చిన. అబ్బో మా వాళ్ళు తినమన్నారు, తినకుండా నాతోనే అయిపోతుంది ఈ పని, ఇంకా నేను ఏం తింటలే దేవుడా, ఇంకా నేను తినలేను. నేను పతలాని ఒక్కలు తెచ్చుకున్నా, సున్నాను తెచ్చుకున్నా, ఆకులు వేసుకుంటే ఎర్రగా ఉంటుందని చూస్తారని అట్లా చేసిన. అయినా కానీ తీసుకుపోయి అక్కడ పారేసి వచ్చారక తొందరగా నాకే ముందల పేరు వచ్చింది. చిన్న సత్యాన్ని దేవుడు జీవించిన కాక.